ఉగ్రం ఇది అల్లర్నేరే సినిమా గురించి కాదు ఇక్కడ మాట్లాడుకునేది. 100 రోజుల్లో మన డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఒక స్వదేశీ మెషిన్ గన్ గురించి. ఇది డిఆర్డిఓ హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ ఆర్మర్ సంస్థ అయిన ద్వీప ఆర్మర్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. ఈ రైఫిల్ 7.62 mm క్యాలిబర్ బుల్లెట్స్ ని వాడుతుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోలు, 500 మీటర్స్ అంటే అర కిలోమీటర్ వరకు ఫైరింగ్ రేంజ్ ని కలిగి ఉంటుంది. ఇది సైన్యానికి చెందిన జనరల్ స్టాఫ్ క్వాలిటీస్ అవసరాలకు అనుగుణంగా ఈ రైఫిల్ ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు మన పారామిలిటరీ దళాలు, పోలీస్ బలగాలు ఎక్కువగా వాడే ఇన్సాస్ రైఫిల్ కి ఇది రీప్లేస్మెంట్ అవుతుంది. ఈ ఇన్సాస్ రైఫిల్ 5.62 mm క్యాలిబర్ బుల్లెట్స్ ని మాత్రమే వాడుతుంది. ఈ ఇన్సాస్ రైఫిల్ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో అంత ఎఫిషియెంట్ గా పనిచేయడం లేదు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి చల్ల ప్రదేశాల్లో, రాజస్థాన్ లాంటి బాగా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఇది మధ్య మధ్యలో స్టక్ అవుతూ మన సైన్యానికి ఇబ్బందిగా మారింది. ఈ కొత్త స్వదేశీ మెషిన్ గన్ ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఇప్పటి వరకు మనం వాడే AK రైఫిల్ మనం రష్యా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం సొంతంగా రైఫిల్స్ ని తయారు చేసుకునే స్థాయికి ఎదిగాం మన అవసరాల కోసం.